హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఓటీటీలో విడుదలైన 3 కొత్త సినిమాల గురించి ఒక వీడియోలో తెలుసుకుందాం. మీ టైం వృధా కాకుండా ఏది చూడాలో చివరికి క్లియర్ గా చెబుతాను. అప్పటి వరకు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ మొదటి నుంచి యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది. కథ నెమ్మదిగా మొదలైన తర్వాత ఆసక్తి పెంచే సన్నివేశాలు వస్తాయి. హీరో పాత్ర బలంగా కనిపిస్తుంది. కథలో ఏమవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కొనసాగుతుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒకసారి ట్రై చేయవచ్చు. రెండోది ఆపరేషన్ సేఫ్డ్ సాగర్. ఇది దేశభక్తి నేపథ్యంలో సాగే వార్ డ్రామా. యుద్ధాల వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేసింది. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా కనిపిస్తాయి. నెమ్మదిగా సాగే కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. వార్ డ్రామా జానర్ అభిమానులు ఒకసారి చూడవచ్చు. మూడోది ద లాస్ట్ హౌస్. థ్రిల్లర్ మిస్టరీ ఫీల్ తో సాగే సినిమా ఇది. మొదటి నుంచే కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ కొనసాగుతుంది. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు. ఈ 3 సినిమాల్లో యాక్షన్ కావాలంటే లెనిన్ మూవీ చూడండి. వార్ డ్రామా ఇష్టమైతే ఆపరేషన్ సేఫ్డ్ సాగర్ మూవీని చూడండి. థ్రిల్లర్ చూడాలనుకుంటే ద లాస్ట్ హౌస్ ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఓటీటీ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.